హలో ఫ్రెండ్స్, స్థానిక సమరానికి బీఆర్ఎస్ నై నై అంటుందని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ నేతలు అంటూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఆ పార్టీ నేతలకు కత్త మీద సాములాగా మారుతూ ఉంది. ఎందుకంటే ఇటు వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడటం, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడటం, అదేవిధంగా జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకి బెయిల్ రాకపోవటం, అదేవిధంగా పార్టీ అధినేత ఫామ్ హౌస్ నుంచి కూడా బయటికి రాకపోవటం, ఇవన్నీ చూస్తుంటే కేడర్లు బలహీన పడుతూ ఉందని చెప్పేసి అటు కాంగ్రెస్ నేతలు కానీ ఇటు బీజేపీ నేతలు కానీ అంటూ ఉన్నారు. అయితే స్థానిక సమరంలో అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా అనే డౌట్ కూడా ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. వీటన్నిటిని బీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కోపోతుందో మనం చూద్దాం. అదేవిధంగా ముఖ్యంగా కొన్ని అంశాలను పరిశీలించినట్లయితే లోక్సభ ఎన్నికల్లో ఆ బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రాకపోవటం, ఇవన్నీ చూసినట్లయితే ఆ పార్టీ కేడర్లో బలహీన పడటం ఖాయమవుతుందా అని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో 23% పర్సంటేజ్తో 8 సీట్లు సాధించిన బీజేపీ పార్టీ మంచి జోసులో ఉంది తెలంగాణలో. అయితే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీకి కొత్త రథసారథి కూడా రాబోతా ఉన్నా అని చెప్పేసి మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే అమెరికా దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి చేపడతా ఉన్నారంట. ఇప్పటికే 39 సీట్ల నుంచి 28 సీట్లకి, అంటే ఆ పార్టీలో 11 మందిగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆపరేషన్ ఆకర్షణ పేరుతో ఆ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారా అనేది మనం చూద్దాం. అదేవిధంగా ఈ గ్రామ స్థాయిలో అసలు ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది, ఘోరంగా బలహీనపడింది. వీటన్నిటినీ బీఆర్ఎస్ అధినేత ఎలా ఎదుర్కోబోతారో చూద్దాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంచి జోసులో ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ మంచి జోస్లో ఉండి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తుంది. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేసిన మనం చూసినాం. అయితే ఇప్పుడు ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా టార్గెట్ చేయబోతున్నవారని బీజేపీ కాంగ్రెస్ భావిస్తూ ఉంది. చూద్దాం మరి స్థానిక సంస్థల్లో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకోబోతుందా, లేకుంటే కాంగ్రెస్ బీజేపీలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుందా చూద్దాం. థ్యాంక్ యూ.